హలో ఫ్రెండ్స్, నేను మీ నీరుజా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. ఈరోజు నా కిచెన్లో నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ఫలితం ఈ ప్రోటీన్ రైస్. ఈ ప్రోటీన్ రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎంతో హెల్తీ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. దీన్ని లంచ్గానే తీసుకోవచ్చు, డిన్నర్గానే తీసుకోవచ్చు అండ్ పిల్లలకి పొద్దున్నే లంచ్ బాక్స్లో పెట్టడానికి ఎంతో ఈజీగా, పర్ఫెక్ట్గా, హెల్తీగా కూడా ఉండడానికి మనకు పనిచేస్తుంది. ఇది ప్రోటీన్ రైస్ అని దీని పేరు ఎందుకు పెట్టానంటే, ఇది ప్రోటీన్స్తో ఫుల్గా ప్యాక్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. ప్రోటీన్స్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే. కరోనా వచ్చిన తర్వాత ప్రోటీన్స్ బాడీలో ఉంటే మనకి ఇమ్యూనిటీ బాగుంటుంది అని అంటారు. అండ్ ఈ లంచ్ ఐటమ్ మనకి డైటింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా హెల్తీగా ఉంటుంది. దీనివల్ల బరువు పెరగరు, ఎంతో హ్యాపీగా తినచ్చు అందరూ. ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు చూడండి. చూసి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు. అండ్ మీ లైక్స్ నాకు ఎంతో ఇంపార్టెంట్. మీ లైక్స్ వల్ల నేను ఎంతో మోటివేట్ అయ్యి కొత్త ఇలాంటి వీడియోస్ చాలా కూడా పెట్టడానికి ఆస్కారం ఉంది. మొదటగా ఒక 3 eggs తీసుకున్నాను నేను. వీటిని పగలగొట్టి ఎగ్ వైట్ని, ఎగ్ ఎల్లోని వేరు చేశాను. ఎగ్ ఎల్లో ఎంతో ఈజీగా వేరు చేసుకోవచ్చో చూడండి. ఒక ఖాళీ బాటిల్ తీసుకోండి. ఆ బాటిల్ని నొక్కి పట్టుకొని ఆ ఎగ్ ఎల్లో మీద ఇలా పెట్టి ఒకసారి దాన్ని మళ్ళీ వదలండి. ఆ బాటిల్ వదిలితే ఆ ఎగ్ ఎల్లో అంతా బాటిల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని తీసి చక్కగా సపరేట్ చేసేసుకోవచ్చు. ఎంతో ఈజీగా ఎగ్ వైట్ నుంచి ఎగ్ ఎల్లోని సపరేట్ చేసుకోవచ్చు. చూడండి, బాటిల్ నొక్కాను, అది ఎల్లో దగ్గరికి వెళ్ళగానే ఆ నొక్కిన బాటిల్ వదిలేస్తే ఆ బాటిల్లోకి ఎల్లో అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు చక్కగా ఆ ఎగ్ వైట్ని బీట్ చేయండి. బీట్ చేసి పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి ఒక ఇనుప మూకుడు పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మీరు నాన్ స్టిక్ మూకుడైనా తీసుకోండి మీ దగ్గర ఉంటే. అందులో ఒక 2 spoons ఆఫ్ ఆయిల్ వేసా. ఈ ఎగ్ బీట్ చేసిన ఎగ్ వైట్ ఉంది కదా, ఆ వైట్ అంతా వేసేసి, అంటే ఇది డైట్ అని హెల్దీ ఫుడ్ అని చెప్పాను కదా, అందుకే ఓన్లీ ఎగ్ వైటే యూజ్ చేశాను. చిన్నపిల్లలు, మీరు మంచిగా హెల్దీగా ఉండే వాళ్ళు అయితే పూర్తిగా ఎల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. డైట్ ప్లాన్లో ఉన్న వాళ్ళు మటుకు ఎల్లో యూజ్ చేయొద్దు. ఇప్పుడు చక్కగా ఎగ్ని బీట్ చేసి వేసిన ఎగ్ని ఆమ్లెట్లా వేసుకుని దాన్ని చిన్నగా ముక్కలు చేసుకోండి. ఈజీగా ముక్కలు అయిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు స్ప్రౌట్స్ తీసుకున్నాను. ఇవి పెసలు అనమాట. పెసల్ని స్ప్రౌట్స్గా ఎలా చేయాలో నేను వీడియో చేసి పెట్టాను మీకు ఆల్రెడీ. ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను. ఆ స్ప్రౌట్స్ ఒక కప్పు వేయండి. తర్వాత ఒక కప్ బఠానీ గ్రీన్ పీస్ అండ్ ఒక కప్పు క్యారెట్. ఇవన్నీ నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఇవి బఠానీ అండ్ స్ప్రౌట్స్ అంటే ఈజీగానే ఉడికిపోతాయి, కానీ బఠానీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి కలిపేసి అలా మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత తీయండి. తీసి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఈ వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టాను. మూత తీసి మళ్ళీ ఒక 5 minutes అలా స్టర్ చేయండి. అలా స్టర్ చేస్తూ మీరు ఒక 10 minutes దాకా పడుతుంది వెజిటేబుల్స్ ఉడకడానికి. ఎందుకంటే బఠానీ ఎక్కువ టైం పడుతుంది మనకి. కాకపోతే ఈ పచ్చి బఠానీ కాబట్టి ఈజీగానే ఉడికిపోతాయి. ఒకసారి మధ్యలో తీసుకుని చూసుకోండి బఠానీ ఉడికిందో లేదో. ఉడికిపోతుంది. ఒక 10 minutes దాకా పడుతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పచ్చిమిర్చి డైమండ్ షేప్లో కట్ చేసి వేసుకోండి. యాక్చువల్లీ వెజిటేబుల్స్ తోటే కలిపి వేసేయచ్చు, నేను మర్చిపోయాను, ఇప్పుడు వేసా, నో ప్రాబ్లం. చక్కగా అవి కూడా మళ్ళీ వేసేసి ఒకసారి అలా కలుపుకొని ఇప్పుడు వండి పెట్టిన రైస్ని, చల్లారిపోయిన రైస్, చల్లగా ఉన్నది, వేడి రైస్ ఎప్పుడు వేయొద్దు. వేడి రైస్ వేస్తే మెత్తగా అవుతుంది రైస్. పొడిలాడాలంటే చల్లారిన రైస్ చక్కగా వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం డ్రై మసాలా పౌడర్స్ వేసుకుందాం. 1 స్పూన్ చికెన్ మసాలా,
పావు స్పూన్ గరం మసాలా అండ్ అర స్పూన్ కారం, ఉప్పు అన్నీ వేసుకుని మొత్తం రైస్ అంతా పట్టేలాగా కలిపేసుకోండి. కలిపిన దాంట్లోకి ఇప్పుడు వైట్ వెనిగర్ 1 స్పూన్, సోయా సాస్ అర స్పూన్ వేసుకోండి. ఈ రెండు కూడా ఆప్షనల్. మీకు ఇష్టమైతే వెనిగర్ సోయా సాస్ వేసుకోవచ్చు, లేకపోతే అది లేకుండా కూడా చేసుకోవచ్చు. ఫైనల్లీ కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ప్రోటీన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ ప్రోటీన్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా చేసుకుని టేస్ట్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఎలా నచ్చిందో లేదో. నచ్చిన వాళ్ళు తప్పకుండా నా వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.